అయితే ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఉంది కదా, మనకి ఎగ్జామ్స్ దగ్గర పడుతుంది కాబట్టి ఎక్కువ మనము టాపిక్ని మొత్తం చెప్పుకోలేము. బట్ ఏంటంటే ఈ టాపిక్లో డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ రావచ్చు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేసి అయితే మ్యాథ్స్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అంటున్నారు అన్న ఎక్కువ జీకేనే చేస్తున్నావు కదా, సో కొంచెం మ్యాథ్స్ కూడా చేయన్నా, మాకు మ్యాథ్స్ అస్సలు రావట్లేదు, రీజనింగ్ చేస్తున్నాం కానీ అంటున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఏం చేస్తున్నా అంటే ఒక టాపిక్లో సో మరీ డెప్త్గా వెళ్ళకుండా ఏ విధంగా క్వశ్చన్స్ అడగచ్చు, సో ఆ క్వశ్చన్స్ వస్తే ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, సో ఆ ఏరియాని అయితే నేను చెప్తాను విత్ మీకు వీలుగా షార్ట్ కట్గానే చెప్తాను. సో ఇలాంటి క్వశ్చన్స్లో ఈ నిష్పత్తి అనుపాతంలో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా ఇస్తాడు చేస్తాడు. సో ఏంటంటే మనము ఈ ఒక్కొక్క మోడల్ నేను ఇప్పుడు 3 కూడా డిఫరెంట్ మోడల్ చేసుకున్నా. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఒక టాపిక్లో సో నేను ఇట్లా కొత్త డిఫరెంట్ మోడల్ అయితే చెప్పుకొని సో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎందుకంటే మనకి ఈ ఎస్ఎస్సి జీడీ కానీ ఆర్పిఎఫ్ కానీ ఆర్ఐబి కానీ ఏంటంటే ఇది 10th ఇంటర్ స్టాండర్డ్ కాబట్టి ఈ లెవెల్ని అడుగుతాడు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు A:B=5:7, B:C=6:11. సో A:B:C ఎంత అంటే మనము ఏదేదో ఎక్కువ చేస్తాం కదా ప్రాసెస్. సో ఏం చేస్తాం మనం ఇప్పుడు 5:7 ఈ 66:11 అంటాం కదా. సో ఇప్పుడు ఇందులో కామన్గా ఉన్నదాన్ని ఇప్పుడు సపోజ్ ఇక్కడ 6-7 ఉంది కాబట్టి దీన్ని 6 తోటి దీన్ని 7 తోటి చేసి సో పెద్ద మనము రాజకీయాలు చేస్తాము. సో అలా కాకుండా మనము సింపుల్గా ఈ విధంగా చేసుకుందామంటే సో ఇక్కడ 5:7 ఓకేనా, 6:11 రాసుకుందాం. సో ఇప్పుడు ఏంది ABC కదా, సో ఈ 7 ఉంది కాబట్టి పక్కకి 7 రాసుకుందాం. సో ఈ 6 పక్కకి 6 రాసుకోండి. సో ఈ 7 పక్కకి ఏది ఉంటే అది రాసుకోండి. సో 6కు ముందు అంటే ఈ అంకెకి ముందు ఏది ఉంటే అది రాసుకోండి. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది 7 అవుతుంది ఓకేనా. సో 7 6 42 అవుతుంది ఓకేనా. సో ఇది 11 అయితే 77 అయిపోతుంది. సో ఓకేనా. సో ఇదెంత 30 అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనకైతే క్వశ్చన్స్ అడుగుతాడు. సో దాన్ని ఫాస్ట్గా చేసుకోవడానికి అయితే ఇలా చేసుకోవాలి. సో ఇక్కడ మరి ఏంది ఇప్పుడు A:B=3:4, B:C=8:9. సో దీన్ని చేద్దాం. సో A:B:C వేసుకుందాం. సో A:B అంటే 3:4, B:C అంటే ఎంత 8:9. సో దీన్ని ఏం చేసుకోవాలి ఇప్పుడు 4 పక్కకు ఉంది 4 రాసుకున్నాం. సో దీని ముందు ఏది రాసుకోవాలంటే ఇప్పుడు 8కి ముందు కాబట్టి 8 రాసుకున్నాం అంతే కదా. సో ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఎంత అయిపోతుంది మనకి 4 9 36 ఓకేనా. సో 4 × 8 ఎంత 32. సో 8 × 3 24. బట్ వాడు అడిగింది ఏంటిది A:C నిష్పత్తి అడిగింది. సో ఇక్కడ పోతుంది మనం ఎక్కడ పోతుంది అంటే క్వశ్చన్ని క్లారిటీగా చదవము. క్వశ్చన్ని క్లారిటీగా చదవక మనం పెడతాం కాబట్టి జనరల్గా ఇప్పుడు A:B అనుకొని 24:32 అని పెడతారు. సో మరి అక్కడ కూడా మిస్టేక్ ఉంటుంది. సరే ఇప్పుడు నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. సో A:C కదా, A:C ఏంటిది ఇప్పుడు A అంటే A అంటే 24, C అంటే 36 కదా. సో ఆప్షన్లో ఇది ఉంటాయి డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇదేంటంటే మనము ఎంత సింప్లిఫై చేసి లాస్ట్కి ఏది ఆన్సర్ వస్తుందో సో దాన్ని మాత్రం పెట్టుకోవాలి. ఇప్పుడు నీకు ఆప్షన్లో A:24:36 ఉంటుంది, B నీకు ఎంత ఉంటుంది 6:9 ఉంటుంది, C ఎంత ఉంటుంది అంటే 2:3 ఉంటుంది, సో D ఎంత ఉంటుంది అంటే నీకు ఏదో ఒకటి ఉంటుంది. సో దీంట్లో నువ్వు ఫస్ట్ ఇదే పెడతావు బట్ ఇది తప్పు. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 6:9 వస్తుంది చూడండి. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకి 6:9 వస్తుంది ఓకేనా 4 తోటి. ఆ తర్వాత ఈ 6:9 తోటి మళ్ళీ ఎట్లా డివైడ్ చేస్తాం మనము 2 తోటి పోతుంది, 3 తోటి పోతుంది, 3 2s 3 3s. కాబట్టి సో సింప్లిఫై ఎంత వీలవుతుందో అంతవరకు చేసి మనం ఆన్సర్ని చూసుకోవాలి. కానీ సో నీకు ఏ నెంబర్ వస్తుంది దాన్ని అయితే పెట్టడానికి ట్రై చేయొద్దు. సో ఇక్కడ చూడండి A:B 8:11, B:C 5:8, C:D 4:2. సో ఇలా AB BC CD ఇచ్చినప్పుడు దీన్ని బహుళ నిష్పత్తిగా రాసుకోవాలి. బహుళ నిష్పత్తి ఎట్లా రాసుకుంటాము. సో ఇది మాకు ఏం బేసిక్స్ చెప్పక నేను స్టార్ట్ చేసినావు మాకు ఏం అర్థమవుతుంది రా నాయన, నువ్వే ఎక్స్ప్రెస్లో పోతున్నావు అనేది అనుకోకుండా. ఎందుకంటే ఎంతో కొంతనైతే మనం బేసిక్స్ అయితే నేర్చుకుని ఉంటాము ఓకేనా. సో బహుళ నిష్పత్తి ఇవన్నీ మేము చిన్నప్పుడైతే నేర్చుకున్నాం. సో చిన్నప్పుడు నేర్చుకుని ఇప్పుడు గుర్తుంటాయా మొన్న గుర్తుంటలేవు అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం బేసిక్స్ అయితే చదువుకుంటారు కదా. ఎంతో కాంపిటేటివ్ ఫీల్డ్కి వస్తున్నాం, గవర్నమెంట్ జాబ్ కొడదామంటే ఉట్టిగానైతే రాదు కదా, ఎంతో కొంతనైతే చదువుకోవాలి. మ్యాథ్స్ రాదని మ్యాథ్స్ పూర్తిగా పక్కన పడేయం కదా. సో ఎంతో కొంత బేసిక్స్ అన్న కనీసం చూసుకుంటాం కదా. సో నిష్పత్తి అనుపాతంలో కనీసము అనులోమానుపాతం అంటే ఏంది, మధ్యమానుపాతం అంటే ఏంది, సో ఇవన్నీ అయితే చూసుకుంటాం కదా. సో కాబట్టి సో బహుళ నిష్పత్తి అంటే ఏంటంటే ఇప్పుడు A:B C:D ఇవి బహుళ నిష్పత్తిలో ఉండాలంటే ఏమవుతుంది A/B × B/C × C/D. సో ఇలా రాసుకుంటాం ఓకేనా. సో ఇప్పుడు బహుళ నిష్పత్తి అయిపోతుంది కాబట్టి సో 8/15 × 5/8 × C/D ఎంత 4/5. సో దీన్ని క్యాన్సిల్ చేస్తుంట 5 3 8 క్యాన్సిల్ అయిపోతుంది ఓకే. ఇప్పుడు ఏమవుతుంది 4/15 అయిపోతుంది, 4:15. సో ఈ విధంగా రాసుకుంటాం అన్నమాట
సో నెక్స్ట్ ఇది ఇంకో మోడల్ అన్నట్టు. సో A:B:C = 2:3:4 అయితే సో A/B, B/C ఎంత అని అంటుండు. సో ఇక్కడ ఉన్నట్టు రాసుకుందాం మనం. సో A ఎంత 2/3 B/C కాబట్టి 3/4 C/A అంటే ఎంత 4/1. సో ఇక్కడ ఏం చేయాలి? సో ఇది ఇప్పుడు ఇంకొంచెం డెప్త్గా వచ్చింది అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క విధంగా చెప్తున్నాను, ఒక్కొక్క మోడల్గా చెప్తున్నాను. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము ఈ కింద ఉన్న సంఖ్యలకి ఎల్సిఎం కట్టుకోవాలి. మళ్ళీ ఎల్సిఎం అంటే ఏంటిది అనేది చెప్పుకోవద్దు. సేమ్ ఏమవుతుంది 3 × 4 అంటే 12 అయిపోతుంది. 12 అయిపోతున్నప్పుడు సో 3 ఎన్ని టైమ్స్లో పోతుంది? 4 టైమ్స్లో పోతుంది. 3 4 12 కాబట్టి సో ఆ 4ని 2 టైమ్స్తో మల్టిప్లై చేయాలి. 8:4 4 3s 3 3s 9. సో 1 12 కాబట్టి 1 12 టైమ్స్లో పోతుంది కాబట్టి 12 × 4 అంటే మనకి 24 వస్తుంది. అంటే 8:9:24 అనేటువంటిది దీని ఆన్సర్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సో నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ 2A = 3B = 4C అయితే A:B:C ఏమైతే అని అంటాడు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేయాలి మనము? సో ఇప్పుడు ఇక్కడ A:B:C కావాలన్నా కదా. సో కావాలన్నప్పుడు ఇప్పుడు నీకు ఏ కావాలన్నప్పుడు ఏని మూసేయి. మూసేస్తే ఏమవుతుంది? సో ఈ రెండింటిని మల్టిప్లై చేయి. సో ఎంత? ఏని మూసేస్తే 4 × 12. సో ఏమవుతుంది అప్పుడు? ఏ నెంబర్ ఏమవుతుంది? 12 అయిపోతుంది. సో B కావాలంటే ఎంత? సో ఈ 4 × 2 8. సో B ఎంత అయిపోతుంది? 8 అయిపోతుంది. సో C కావాలంటే ఎంత? ఈ రెండింటిని మల్టిప్లై. సో 3 × 6 C ఎంత అయిపోతుంది? 6 అయిపోతుంది. అంటే 12:8:6 అయిపోతుంది. సో దీన్ని మళ్ళీ మనం మల్టిప్లై చేయాలి. ఇట్లనే ఉంచొద్దు కదా. సో 2 6 12, 2 4 8, 2 3 6. సో ఇది ఆన్సర్ అయిపోతుంది అన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి చూద్దాం. సో 7 ఎంతో ఒక నెంబర్ చూసుకోండి. సపోజ్ ఇప్పుడు 2A = 3B 4B = 5C అయితే A:C ఎంత అని అంటాం. ఓకేనా. సో A:C ఎంత అంటాం. సో ఇలాంటప్పుడు ఇక్కడ కదా. సో ఇలాంటప్పుడు మీరు ఏంటంటే కొంచెము ఇలా ఇబ్బంది అవుతుందంటే ఇప్పుడు 2A = 3B అంటే ఏం రాసుకుంటాం మనము? సో ఈ B ఇటు వస్తే బై అవుతుంది. A/B = 3/2 అయిపోతుంది. అవునా. సో ఇది తెలుసు కదా మినిమంగా. సో ఇప్పుడు 4B = 5C అంటే ఈ Cని తీసుకురా. సో B/C అంటే ఈ 4 అటు వెళ్తుంది ఏమవుతుంది? 5/4 అయిపోతుంది. అవునా. సో ఇప్పుడు ఏమవుతుంది? A:B = 3:2. నెక్స్ట్ ఏంటంటే B:C = 5:4. దెన్ A:C మళ్ళీ ఫస్ట్ లెక్కకు వచ్చినాం కదా. అంటే ఫస్ట్ లెక్క కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు A:B:C కనుక్కుందాం. ఓకేనా. సో A:B అంటే 3:2, B:C అంటే 5:4. ఇక్కడ ఏం రాసుకోవాలి మనం? ముందు ఏం చెప్పుకున్నాం? సో ఈ C నెంబర్ కావాలంటే ముందు ఈ పక్కన 2 ఉంది కాబట్టి ఈ 2. సో ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ 5 గ్యాప్లో ఫిల్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? 4 × 8 2 5 10 5 3 15. ఇప్పుడు కావాల్సింది ఏంటిది? ఇది A, ఇది B, ఇది C కాబట్టి మనకు కావాల్సింది A:C. A:C ఏమవుతుంది? 15:8 అయిపోతుంది. సో ఈ విధంగా చేయాలి. సో ఏదో మీకు ఇవన్నీ ఆల్రెడీ మాకు తెలుసురా నాయన అనుకుంటే మీరైతే కొంచెం స్కిప్ చేసుకొని మీరు ఫర్దర్గా ప్రిపేర్ అవ్వండి. సో ఎవరైతే మ్యాథ్స్ రాదు మేము బేసిక్ నేర్చుకుంటున్నాం అంటున్నారో సో వాళ్ళ కోసం మాత్రమే నేను ఎస్పెషల్గా చేస్తున్నాను. సో దీంట్లో మనకి ఈ సంఖ్యామానంలో ఉంటాయి. సో ఇదే క్వశ్చన్స్ మనకి ఇంకా డెప్త్గా అడిగితే ఎట్లా? ఒకవేళ ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఉన్నాం కదా. సపోజు A:B = 2:3, B:C = 4:5, C:D = 6:7. దెన్ A:B:C:D ఎంత అంటాం. సో ఇందాక రాసుకున్నట్టే A:B:C:D రాసుకొని సో AB అంటే ఎంత? 2:3, BC అంటే ఎంత? 4:5, CD అంటే ఎంత? 6:7. సో కనబడుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత? ఈ పక్కకి ఫిల్ చేసుకోవాలి. 3 తర్వాత ఫిల్ చేసుకోవాలని చెప్పినా కదా. సో ఎన్ని గ్యాప్లు ఉంటే అన్ని 3లే ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎంత? ఈ 4కి ముందు 4 రావాలి. ఇక్కడ ఏది రావాలంటే దీనికి ముందు ఏదో ఉండే అది రావాలి, 5 రావాలి. సో ఇక్కడ 6 అర్థమైందా? సో ఇక దీని తర్వాత గ్యాప్ ఏదో ఉంటే దాన్ని ఫిల్ చేయండి. సో ఇటు గ్యాప్ దేని ముందు ఉంటే దాన్ని ఫిల్ చేయండి, దేని తర్వాత ఉన్న దాన్ని ఫిల్ చేయండి. సో అర్థమైంది అనుకుంటా ఆల్రెడీ. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్లే చేసుకోండి. ఎంత? 5 35 × 3 సో 105. సో ఇదెంత? 6 × 5 5 × 3 సో 90. సో 6 4 20 24 24 × 3 సో 72. సో ఇదెంత? 48. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమైపోతుంది? 1 6 16
24 3 is the సో 3 3 is the 9 3 5 is the సో 35 వచ్చింది. అంటే 16:24:30:35 వచ్చింది. దేని A:(B:)C:(D) ఈజ్ కోస్ట్. ఓకేనా. సో ఈ విధంగా చేసుకోండి. మీకు అర్థమైందో లేదో ఈ క్వశ్చన్. సో ఇలాంటివి అడుగుతాడు అని చెప్తున్నాను. సో ఇంకా క్లారిటీగా ఇలాంటివి చెప్పాలి అంటే నేనైతే రెగ్యులర్గా ఒక్కొక్క టాపిక్ ఇప్పుడు ఈ రేషియో అండ్ ప్రపోర్షన్లో ఇలాంటివి కొన్ని చెప్తాను. అంటే ఏంటంటే కొంచెం ఈ డెమోగా అనుకోండి, మీరు డెమో వీడియో అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. సో ఇప్పుడు ఈ రేషియో ప్రపోర్షన్లో ఈ కొన్ని మోడల్ చెప్పినా కదా, ఇంకొన్ని మోడల్ చెప్పుకొని రేషియో అండ్ ప్రపోర్షన్ పక్కన పడేద్దాం. ఆ తర్వాత ఏజెస్ చూద్దాం. ఏజెస్లో ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది. సో ఏజెస్ అంతేకాకుండా మనకి 3D వరకు కూడా చూద్దాం. 3D 2Dలో కూడా చూద్దాం. ఎందుకంటే ఉన్న టైం తక్కువ కాబట్టి 30 days 40 days ఉంది కాబట్టి సో దాంట్లో మనం 1-2 రోజులలో మనకి అర్థమెటిక్లో ఏ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో వాటిని అయితే ఫస్ట్ ఫటాఫట్ చూసుకుంటే మనం కొంచెం సేఫ్ జోన్లో ఉండడానికి అయితే వీలుంటుంది. కాబట్టి ఇది అయితే ఈరోజు వీడియో. మీకు ఫస్ట్ అర్థమెటిక్ వీడియో మీకు నచ్చిందో నచ్చలేదో కమెంట్ చేయండి. ముందు చేయాలంటే చేస్తాను, లేదురా నాయన ఆపు మాకు వచ్చింది పోతుంది అంటే మాత్రం వీడికి ఆపుతాను. సో నో ప్రాబ్లం, మీ కమెంట్ని ఎలాగైనా పర్లేదు పెట్టండి. పాజిటివ్ నెగిటివ్ ఏదైనా ఒక చిన్న లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ ఎంకరేజ్ తోటే నేను కొంచెం టైం కేటాయించుకొని క్లాసులు అయితే చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.